వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వీదటికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్. గైస్, ఈరోజు మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ IOB నుంచి ఒక బ్యాంక్ నోటిఫికేషన్ మనకైతే వచ్చిందని చెప్పచ్చు అన్నమాట. తెలుగు వారికి ఉద్యోగాలను ఎందుకు పెట్టారంటే లోకల్ లాంగ్వేజ్ యొక్క ప్రిఫరెన్స్ కూడా ఉంది సెలక్షన్ ప్రాసెస్లో. సో మన ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ అందరికీ కూడా తెలుగు లాంగ్వేజ్ బెటర్గా అయితే వచ్చి ఉండాలి. సో మనకి 750 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఏపీ తెలంగాణ ఆల్ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు డిగ్రీ పాస్ అయితే ఒక మంచి బ్యాంక్ జాబ్ అప్డేట్ మనకైతే వచ్చిందని చెప్పచ్చు. బ్యాంకులో కనుక జాబ్ చేద్దాం అనుకుంటే అది కూడా ఏంటంటే ఒక పర్టికులర్ టైం వరకే. సో ఆఫ్టర్ దట్ వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా పర్మనెంట్ జాబ్స్ పడినప్పుడు మనల్ని కన్సిడర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో గైస్, అసలు ఏ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ జరుగుతుంది, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటి అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఈవెన్ అప్లై చేయడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది కూడా క్లియర్ కట్గా చెప్తాను. కాబట్టి మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడు క్లారిటీ అయితే మీకైతే వస్తుంది. ఓకే, అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీదటికి పేజ్ ఓపెన్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి అక్కడ నుంచి. సో అక్కడ నుంచి అసలు ఎలా వెళ్ళాలనేసి క్లియర్ కట్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ లింక్లోకి అయితే వచ్చేస్తారు మీరు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్ 2025 750 వేకెన్సీస్ తోటి వీళ్ళు అప్రెంటిసెస్ ప్రోగ్రామ్స్కి వీళ్ళైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారన్నమాట. సో మనకి ఆ పర్టికులర్గా చెప్పాలంటే మనకి అప్రెంటిస్షిప్ పీరియడ్ ఉంటుంది, మినిమం పీరియడే ఉంటుంది, 1 year అలా ఉంటుంది. ఆఫ్టర్ దట్ సో మనం అయితే బయటకు వచ్చేయాల్సి వస్తుంది. బట్ ద థింగ్ ఏంటంటే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా వరకు మనకి కౌంట్ అవుతుంది. సో ఫుల్ టైం రోల్స్లో పడినప్పుడు మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ నీట్గా ఇక్కడ ఇచ్చేసాను. బట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం డీటెయిల్స్ ఎక్స్ప్లోర్ చేసి మీకు అయితే చూపిస్తాను చూడండి. టోటల్గా 750 వేకెన్సీస్. సో హౌ టు అప్లై అన్ని కూడా మీకు అయితే ఇక్కడ ఇచ్చేసాను చూడండి. అప్లై లింక్, నోటిఫికేషన్ లింక్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వీటిని క్లిక్ చేసి తొందరగా అయితే యాక్సెస్ చేయండి. ఫస్ట్ అప్లై లింక్ మీకు ఇచ్చేస్తాను, సో దట్ మీకు అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఓపెన్ అవుతుంది అనేసి. క్లిక్ చేసిన వెంటనే మనకి అఫీషియల్ మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ యొక్క అఫీషియల్ పేజ్ అయితే మనకైతే ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఏవేం డాక్యుమెంట్స్ కావాలో అప్లై చేయడం కావాల్సిన ఈ యొక్క డీటెయిల్స్ కూడా ఇక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి క్లిక్ హియర్ టు అప్లై, దాని మీద క్లిక్ చేసిన తర్వాత యాక్చువల్ పేజ్లోకి అయితే రీడేట్ అయితే అవుతుంది. ఇక్కడ నుంచి మీరు అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసుకుందరు అని. ఓకే, బట్ ద థింగ్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ యొక్క ప్రాసెస్ చేసే ముందు ఇంకొక ప్రాసెస్ చేయాలి. అది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నోటిఫికేషన్తో పాటుగా. ఓకే, ఇది యాక్చువల్ నోటిఫికేషన్ PDF మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్షిప్స్ అండర్ అప్రెంటిసెస్ యాక్ట్ 1961 మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లోని అప్రెంటిస్షిప్ పొజిషన్స్ ప్రెజెంట్ హైరింగ్ అయితే జరుగుతుంది. 10th August నుంచి మనకైతే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. 20th August వరకు మనకైతే ఉంటుందన్నమాట. సో ఆన్లైన్ పేమెంట్ కూడా మీరు 20th August లోపల మీరైతే పే చేయాలి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ డేట్ టెంటేటివ్గా మనకి 24th August అని ఇచ్చేస్తారు. ఓకే, సో మనం ఇండివిజువల్ స్టేట్ వైజ్ సో SC, ST, OBC, EWS, అన్రిజర్వ్డ్ కేటగిరీ PWBD క్యాండిడేట్స్కి అసలు ఇక వేకెన్సీస్ 750 వేకెన్సీస్ అసలు ఎలా డివైడ్ అయ్యో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లాంగ్వేజెస్, లోకల్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మన ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చేటికి మనకి తెలుగు లోకల్ లాంగ్వేజ్ కాబట్టి అది కూడా మీకు అయితే వచ్చి ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. టోటల్గా 15 వేకెన్సీస్ మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇంకా వేరే స్టేట్కి అప్లై చేసుకుంటే ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ మీకు అయితే వచ్చి ఉండాలన్నమాట. ఇక తెలంగాణకు వచ్చేటికి మనకైతే టోటల్గా 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయని ఇచ్చారు. తమిళనాడుకి ఏమో 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే టోటల్గా అన్ని స్టేట్స్ కలుపుకొని 750 వేకెన్సీస్ మనకైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే మనం ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి మీరు తప్పకుండా. ఫస్ట్ తర్వాత మనకి ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ చూద్దాం. 1st August 2025 కల్లా మీకు ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. మినిమం ఏజ్ ఏమో 20 years నుంచి మాక్సిమం 28 years వరకు ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒక డేట్స్ ఇచ్చారో ఆ డేట్స్ ఇన్ బిట్వీన్ ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, కింద ఇస్తాను, కింద చెప్తాను. బిఫోర్ దట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మనకి ఎనీ గ్రాడ్యుయేషన్, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ ఏజ్ క్రైటీరియా మ్యాచ్ అవుతే మీరు తప్పకుండా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే SC, ST క్యాండిడేట్స్కి ఏమో 5 years ఏజ్ రిలాక్సేషన్, OBC క్యాండిడేట్స్కి ఏమో 3 years, PWBD క్యాండిడేట్స్కి ఏమో 10 years, విడోస్, డైవర్స్డ్ ఉమెన్ అండ్ ఉమెన్లీ లీగల్లీ సెపరేట్ ఫ్రమ్ దేర్ హస్బెండ్ వాళ్ళకి వచ్చేటికి అప్ టు 35 years ఉంటుంది జనరల్. 38 years మనకి 30 years ఏమో మనకి OBC వరకు ఉంటుంది. SC, STకి ఏమో 40 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. స్టైఫండ్ మనకి అంతే కదా, అప్రెంటిస్షిప్ పొజిషన్లో మనకి స్టైఫండ్స్ ఇస్తారు. స్టైఫండ్స్ చూస్తే మెట్రో బ్రాంచ్లో కనుకైతే 15,000 పర్ మంత్ మనకైతే స్టైఫండ్ వస్తుంది. అర్బన్ రీజన్కి వచ్చేటికి మనకైతే 12,000 మనకి స్టైఫండ్ వస్తుంది. సెమీ అర్బన్ రూరల్కి వచ్చేటికి 10,000 అయితే స్టైఫండ్ అయితే వస్తుంది అనేసి అది కూడా యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మీరు ఇక్కడైతే చెప్పారు. అసలు బ్రాంచ్ కేటగిరీ అండ్ స్టైఫండ్ పర్ మంత్ అసలు ఎలా డివైడ్
డివైడ్ అవుతుందని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే డివైడ్ అవుతుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. తర్వాత టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్, మన లోకల్ లాంగ్వేజ్ని అయితే వీళ్ళైతే టెస్ట్ చేస్తారట. ఆన్లైన్ ఎగ్జామినేషన్ రిటన్ టెస్ట్ విషయానికి వస్తే మనకి చూడండి, జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ మీద 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ మీద 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ మీద 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, కంప్యూటర్ ఆర్ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి టోటల్గా 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్కి మనకి ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. మనకి టోటల్గా డ్యూరేషన్ చూస్తే మనకి 90 మినిట్స్ అయితే ఇస్తారనేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. అందులో కనుక మీరు క్వాలిఫై అవుతే మీకు టెస్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సో మన లోకల్ లాంగ్వేజ్ అంతా కూడా మన తెలుగులో మాట్లాడడం, ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ అండర్స్టాండింగ్ మనకైతే తెలుగులో ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇంకా అప్లికేషన్ గైడ్లైన్స్ మనకి ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఆన్లైన్లో అప్లై చేసే ముందు గైస్ గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో అప్లై చేసే ముందు మీరు తప్పకుండా మనకి ఇక్కడ 2 వెబ్సైట్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఫస్ట్ natseducation.gov.in. సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఉంది, లేకపోతే apprenticeshipindia.gov.in అనేసి ఇంకొక వెబ్సైట్ ఉంది. ఇందులో ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఫస్ట్ మీరు ఒక రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి గైస్, దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. సో నాట్స్ పోర్టల్ మనకైతే ఎలా అయితే ఉంటుంది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అనేసి అప్రెంటిస్షిప్కి సంబంధించిన అన్ని కూడా సో యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనం ఫస్ట్ ఇక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఇక్కడ చూడండి మనకి జనరల్ స్టూడెంట్ మీద పెట్టి ఫస్ట్ ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అయితే మీరైతే ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత మనకి నాట్స్ కానీ న్యాప్స్ కానీ ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది గైస్, గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ తప్పకుండా ఉండాలి. ఈ యొక్క యాక్చువల్ వీడియో స్టార్టింగ్లో చూపించిన అప్లికేషన్ ప్రాసెస్లో మీరు అప్లై చేయడానికి తప్పకుండా సో ఈ యొక్క నాట్స్ కానీ న్యాప్స్ కానీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఉండాలన్నమాట. అందుకే ఫస్ట్ ఆ యొక్క వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఓకే, ఎప్పుడు అయిన తర్వాత మనకి ఈ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ కూడా ఇందులో యూజ్ చేసి మీరైతే అటాచ్ చేయాల్సి వస్తుంది అనమాట. అది మాట ప్రొసీజర్ ఇక్కడ క్లియర్గా మనకి మెన్షన్ చేశారు, చెక్ చేసుకోండి. ఫస్ట్ ఈ రెండిట్లో ఏదో ఒక వెబ్సైట్లో మీరైతే రిజిస్టర్ అయిపోయి తర్వాత ఈ యొక్క వెబ్సైట్కి వచ్చి అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఓకే, ఇంకా ఫీజు విషయానికి వస్తే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి వచ్చేటికి 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ అంటే 472 రూపీస్ వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు. ఫీమేల్ SC/ST క్యాండిడేట్స్కి వచ్చేటికి 708 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. జనరల్ OBC EWS క్యాండిడేట్స్కి వచ్చేటికి 944 రూపీస్ అయితే వీళ్ళైతే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అంతా కూడా మీరు ఆన్లైన్లోనే పే చేయొచ్చు, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ టు బి ప్రిపేర్డ్ అట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటరాక్షన్ ఇవి చూడొచ్చు. సో వన్స్ మీకు లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అయిన తర్వాత కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. దాంతో మిమ్మల్ని అయితే ఆన్ బోర్డ్ అయితే చేస్తారు. మన సొంత రాష్ట్రంలోనే మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇస్తారు. మీరు అక్కడికి వెళ్ళి మీరైతే చక్కగా అయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. 15 పేజెస్తో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మీరు యాక్చువల్ వెబ్సైట్లోకి ఇది ఇస్తాను. దాంతోపాటుగా నాట్స్ అండ్ న్యాప్స్ పోర్టల్ కూడా మనకి వెబ్సైట్లో నేనైతే అప్డేట్ చేసి ఉంచుతాను. మీరు ఏదో ఒక వెబ్సైట్ యూజ్ చేసి ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఈ యొక్క పేజ్లోకి వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ దీన్ని మీకు ఇచ్చేసి తొందరగా ఇక్కడ నుంచి అప్లై చేసుకోండి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు అప్లై చేయడానికి ఏమేం కావాలనేసి ఇక్కడ ఇచ్చారు. క్లిక్ హియర్ టు వ్యూ, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో ఇవే అన్నమాట మనకి లిస్ట్. సో ఆధార్ కార్డు ఫ్రంట్ పేజ్ మొత్తం డీటెయిల్స్ ఇచ్చారు. టోటల్ 5 పాయింట్స్. ఈ 5 పాయింట్స్ రెడీ చేసి పెట్టుకోండి, తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ గైస్ తప్పకుండా ఎక్కువ మంది షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇలాగే రెగ్యులర్గా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్, బ్యాంక్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే మా యొక్క వీదరికి గవర్నమెంట్ జాబ్స్ ఛానల్ అయితే మీరు చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక న్యూ ఎవరైతే లేకపోతే వేరే వాళ్ళందరికీ కూడా మీరైతే షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని మర్చిపోవద్దు. ఇంకొక ఎక్సలెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.